Good morning, my dear brothers and sisters in Christ. I bring greetings in Jesus' name. యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. ప్రభు యొక్క కృప మరియు ఆయన సమాధానం మీ జీవితాల్లో సమృద్ధిగా విస్తరించబడును గాక. మన దేవుడు మంచివాడు, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోండని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. మన దేవుడు మంచివాడని కేవలం మాటలతో చెప్పడం కాదు, మన జీవితాల్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ప్రభువుతో మనం సహవాసం చేయడం వల్ల ప్రభువా నా సమస్తము నువ్వే, నా ఆధారం నువ్వే అని దేవునితో చెప్పడం వల్ల ఆయనలో ఉన్న మంచితనాన్ని మనం చాలా స్పష్టంగా అనుభవించగలం. మీరందరూ కూడా ఆధ్యాత్మిక జీవితాల్లో వర్ధిల్లాలని, అలా వర్ధిల్లడం ద్వారా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని దేవుని సేవకులుగా మనసారా కోరుకుంటూ మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము. రాజమండ్రి పట్టణంలోని క్రైస్ట్ వర్షిప్ సెంటర్ మరియు అనేక దేశాల్లో మరియు రాష్ట్రాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్లు ప్రారంభిస్తున్నాము. ఆ బ్రాంచ్లో ఉన్న దేవుని బిడ్డలందరూ కూడా మీకు శుభాలు ప్రకటిస్తున్నారు. అండ్ జాన్ వెస్లీ మినిస్ట్రీస్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి శుభాలు ప్రకటిస్తున్నారు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, 112వ కీర్తన 2వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందామా? Psalm 112 and verse 2. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. జాగ్రత్తగా గమనించండి, దేవుడు 2 రకాలైన అనుభవాలతో మనల్ని నింపాలని కోరుతున్నారు. ఒకటి, మనము బలవంతులు అవుతామట, రెండవది దీవించబడతామని. ప్రైజ్ ద లార్డ్. వాని సంతతి వారు ఎవరు వీరు అని ప్రశ్నించుకుంటే ఆ పై వచనాన్ని ఒకసారి మనం చదివితే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువారు అనే 2 ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ రాయబడ్డాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. చాలామంది రోజుల్లో దేవుడు అంటే భక్తి ఉంది కానీ భయం లేదు, కొంతమంది దేవుడు అంటే భయం ఉంది కానీ భక్తి లేదు. కానీ ప్రభువు మన నుండి ఆశిస్తుంది భయము మరియు భక్తి. భయభక్తులు అనే మాట స్పష్టంగా లేఖనాల్లో చాలాసార్లు మనం చూస్తున్నాం. దేవుడు ఏదో మనల్ని చేసేస్తాడేమోనన్న భయంతో కాదు, కానీ గౌరవప్రదమైన భయం, గౌరవప్రదంగా దేవుణ్ణి ప్రేమించడం, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం, ఆయన ఆజ్ఞలను బట్టి అంటే ఆయన వాక్యమును బట్టి అధికంగా ఆనందించడం. లోకంలో చాలామంది వ్యర్థమైన చోట్ల ఆనందించే వాళ్ళు ఉన్నారు, వ్యర్థమైన చోట్ల సంతోషించే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని ప్రజలంగా మనందరం కూడా ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించాలి, ఆయన వాక్యాన్ని బట్టి ఆనందించాలి. మీలో ఎంతమంది దేవుని వాక్యంలో ఆనందిస్తారో లేదో నాకే తెలియదు, కానీ నేను మాత్రం దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాను, వాక్యంలో ఆనందిస్తాను. దేవుని వాక్యం గంటల కొలది చదవడంలో చాలా సంతోషాన్ని పొందుతాను. నాలో ఉన్న ఆత్మ ప్రభువులో ఆనందిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన మాటలు సజీవమైన మాటలు, యథార్థమైన మాటలు కనుక. యథార్థమైన మాటలు విని నా అంతరింద్రియం సంతోషిస్తుందని సామెతల గ్రంథంలో రాయబడిన రీతిగా దేవుని యొక్క యథార్థమైన మాటలు మనల్ని ఎప్పుడూ ఆనందపరుస్తాయి. ఇప్పుడు ఎప్పుడైతే భయభక్తులు మరియు దేవుని యందు ఆనందిస్తామో, వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు. బలవంతులు అవుతారంటే పెద్ద పెద్ద కండలు పెంచి దేహదారుఢ్యాన్ని సంతరించుకుంటారని కాదు. ఆధ్యాత్మికంగా బలాన్ని పొందుతారు. అనేక మందికి దీవెనకరంగా వారు ఉంటారు. ప్రతి శోధన, ప్రతి ఇబ్బంది, అపవాదిక ప్రతి ఉచ్చు, అపవాదిక కుతంత్రముల నుండి వారు విడుదల పొంది దేవుని బలముతో వారు నింపబడతారు. దావీదు మనందరికీ ఉదాహరణ. లోక సంబంధన బలానికేమో గొల్లియాతు ఉదాహరణ అయితే, దైవికమైన బలానికి దావీదు ఉదాహరణ. దావీదుకు ఆయుధాల గురించిన సరైన అవగాహన లేకపోయినా, దావీదు గొల్లియాతు అంత ఎత్తు లేకపోయినా, అతనుకున్న ఆ ఆయుధాలు లేకపోతే అతనుకున్న పరికరాలు ఏవి కూడా దావీదు దగ్గర లేకపోయినా విజయం దావీదును వరించడానికి కారణం ఉంటే తెలుసా? దావీదు దేవుని యందు బలాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో భౌతికంగా నీకేమున్నా లేకపోయినా దేవుని బలాన్ని నువ్వు ఆశ్రయించగలిగితే, నా కుమారుడ క్రీస్తు యేసునందున కృప ద్వారా బలవంతుడు కమ్ము అని లేఖన భాగం తెలియజేస్తున్న రీతిగా నీవు దేవుని కృప మీద ఆధారపడిన వ్యక్తివైతే బలవంతుడుగా ఉంటావు. నీ సంతతి వారు బలం కలిగి ఉంటారు. వెస్లీ గారు, మాకు ఇంకా సంతతి లేరండి, వివాహం జరిగి 5 సంవత్సరాలు అయింది లేదా 10 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరని అనే ఒక బాధ నీలో ఉందా? ప్రార్థించే దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఆనాడు షారాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆ సాధారణ అద్భుతాలు మీ జీవితంలో జరిగించడం ద్వారా దేవుడు మీ తర్వాత తరాలను కూడా దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. 2వ మాటకి ఇక్కడ మనం చూస్తే, యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారనే మాట రాయబడి. లోకంలో యథార్థంగా బ్రతికితే కొంతమంది నీకు దూరం అయిపోవచ్చేమో, లోకంలో యథార్థంగా బ్రతకడం ద్వారా బహుశా కొంతమంది నిన్ను అసహించుకోవచ్చేమో, నిన్ను హేళన చేయొచ్చేమో,
మీరు ఎలా డెవలప్ అవుతారు, మీరు ఎలా వృద్ధి చెందుతారు, ఎంత యథార్థంగా ఉంటేనే ప్రతి ఒక్కరూ నిన్ను ప్రక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేయొచ్చేమో, కానీ నమ్ము దేవుని మాట. యథార్థతలో గనక నువ్వు వర్ధిల్లితే నీ వంశాన్ని దేవుడు దీవిస్తాడు. ఇది దేవుని మాట. ఇది ఒకవేళ ఈరోజు కూడా బహుశా ఎవరైనా నిన్ను ప్రక్కదారి పట్టించడానికి ఇంకెంతకాలంలో యథార్థంగా ఉంటావు, ఇంకెంతకాలం దేవుని వెంబడిస్తావు, ఏం చేశాడని ఒకవేళ నీ విశ్వాసాన్ని బలహీనపరిచే మాటలు మాట్లాడుతుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యథార్థతను వదిలిపెట్టద్దు. యోబు అన్నీ కోల్పోయాడు కానీ యథార్థతను కోల్పోలేదు. రెండంతల ఆశీర్వాదం పొందడానికి అతనికి ఉపకరించింది అతనిలో ఉన్న యథార్థతే. యథార్థంగా ప్రార్థన చేయడం, యథార్థంగా ఆరాధన చేయడం, యథార్థంగా దేవుని సేవించడం, యథార్థంగా దేవుని సేవను ప్రోత్సహించడం కనుక నువ్వు చేయగలిగితే నీ వంశపు వారు, నీ జనరేషన్స్ దేవుడు దీవిస్తాడు. అనేక మందికి ఆశీర్వాదానికి కారకులుగా ఉంటారు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి మనస్ఫూర్తిగా ప్రభువును స్తుతించండి. అండ్ ఇట్స్ మై ప్రేయర్ అండ్ ఇట్స్ మై విష్ that you shall be blessed tremendously and become a blessing. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ ఆజ్ఞల యందు మేము ఆనందించినప్పుడు, నీ యందు భయభక్తులు కలిగినప్పుడు మా సంతతిని బలవంతులుగా చేస్తావనని, యథార్థవంతులు వంశవారు దీవించబడతారన్న వాగ్దానం ద్వారా ఈరోజు మమ్మల్ని అందరినీ బలపరచడం నీకు స్తోత్రాలు. ఈ వాగ్దాన సందేశాన్ని ఉన్న మా ప్రియుల్ని నీ కృపలతో నింపండి, ఆశీర్వదించండి, అద్భుతాలు చేయండి. అన్ని విషయాల్లో నీ చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చమని కోరుకుంటూ ఘనతయు మహిమయు ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.